ఓం నమః శివాయ అందరికీ. ఇప్పుడే బయలుదేరుతున్నాం ಮಂತ್ರಾಲಯ. ಡಿಂಗ್ ಡಿಂಗ್ ಡಾಂಗ್ ಸೇರ್ಕೊಂಡು ಈಗ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀವಿ, ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಎಂಜಾಯ್ ಮಾಡೋಣ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ವಿ. ಎಷ್ಟು ಎಂಜಾಯ್ ಮಾಡ್ತೀವಿ ನಮಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಮಾಡ್ಲೇಬೇಕು అಷ್ಟೇ. మంత్రాలయం పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడే బయలుదేరుతున్నాం. అందరం కార్లో కూర్చున్నాం, మొక్కలు చూసుకుంటున్నాం. చిన్నగా బయలుదేరాం. ఎందుకు మస్తు మజా చేయనీకే. ఏంటి స్పెషల్? చూస్తాము దేవుని కథ వేరే. ఏం స్పెషల్ అంటే మీ అమ్మ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము ఈ రోజు మంత్రాలయం చేస్తున్నాము ఫర్ దర్శనము, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, జస్ట్ బికాస్ ఆఫ్ టుడే మై సిస్టర్స్ బర్త్డే. ఓకే, సో కమ్ లెట్స్ ఎంజాయ్. నా బర్త్డే కోసము వీళ్ళందరూ ప్లాన్ చేసినారు, సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు. అసలు పాత రోజులు గుర్తొస్తున్నాయి వీళ్ళతో పాటు ఎంజాయ్ చేసినవి. సో మళ్ళీ ఈ రోజు వెళ్తున్నాం. నర్సరీలో మిరప తోట వేశారు. సో కలుపు తీస్తున్నారు వీళ్ళందరూ. సో సరదాగా మేము మంత్రాలయం వెళ్ళే దారిలో ఇక్కడికి వచ్చి జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టు. చూడండి, పార్వతక్క కూడా నేర్చేసుకుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నేర్చుకుంది. చూడండి, అంతలోపు అంత తీసింది. ఎక్స్పర్ట్ అయిపోయినట్టుంది. ఇక్కడ అందరు ఆంటీలు మాకు సహకరించారు. సో దే హెల్ప్ మీ అలాట్. చూసారా, చూసినంత దూరం తోట మొత్తం ఐ థింక్ మిరప తోటనే. మధ్యలో దిగి ఇలా పొలాలు చూసుకుంటూ వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వెదర్ లో చాలా బాగుంటది. పొలాలు చూసుకుంటూ మధ్య మధ్యలో పాటలు పాడుకుంటూ చాలా జర్నీ చాలా ఎంజాయ్ చేసాము. టిఫిన్ టయానికి కరెక్ట్ గా వెళ్ళాము. రోటీ చాలా అద్భుతంగా ఉంటది. ఎంజాయ్. మొత్తం కుమ్మి వారేసినారు, బొక్కలు తప్ప ఏం మిగులుతలే. చాలా టేస్టీగా ఉంది. అసలు ఉదయం జనాలు ఉంటారు. ఈ టైం దొరుకుతా అనుకున్నా. బ్రెయిన్ నేను ఇంత టేస్ట్గా ఆడకుండా తృప్తిగా 965. మార్నింగ్ పాయ రోటీ చాలా టేస్టీగా ఉంది. అందుకే మళ్ళీ అదే హోటల్కి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అదే హోటల్కి వచ్చాము. నాటుకోడి పులుసు, మటన్ కర్రీ, బగారా రైస్ ఇచ్చినారు. చాలా టేస్టీగా ఉంది. ఆఫ్టర్నూన్ కూడా చాలా టేస్టీగా ఉంది. కర్నూలులో అయితే నేను ఎక్కడా ఇంత టేస్టీ ఫుడ్ తినలేదు. మార్నింగ్ బ్రెయిన్ ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు బ్రెయిన్ ఫ్రై ఇలా కూడా చేస్తారా, ఇంత టేస్టీగా ఉంటుందా అని కూడా అనిపించింది నాకు. ఆదోనికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంది ఫుడ్. దారిలో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.